నీ జీవితం సక్సెస్ అవ్వట్లేదంటే మొదటి దెబ్బ నీ ఒత్తిడే. మీరు ఆ ఒత్తిడిని స్టడీ చేసినట్లయితే మనిషి జీవితంలో సంతోషం లేకపోవడం మనం చూస్తున్నాం. మనిషి చింతించడం ఎంత ప్రమాదకారణం అంటే, నీవు ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నీకు ఇష్టమైన వారి మధ్యలో ఉన్నా సరే నీకు సంతోషం ఉండదు. ఆ ఒత్తిడి వలన ఆ ఒత్తిడి ఎంతవరకు తీసుకెళ్తుందంటే, నీ భార్య పైనే కానీ, నీ భర్త పైనే కానీ, నీ పిల్లల పైనే కానీ, నీ తల్లిదండ్రుల పైనే కానీ ఆ ఒత్తిడి వలన ఒక ప్రెస్టేజ్ని చూపించడం జరుగుతుంది. ఆ ఒత్తిడి వలన కొన్ని సందర్భంలో కూడా ఆ ఒత్తిడి వలన మన ప్రాణం కూడా తీసుకోవడం జరుగుతుంది. మనిషికి ఆ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫెయిలియర్ ఉంటుంది. ఆ ఫెయిలియర్నే పదే సార్లు జ్ఞాపకం చేసుకోవడం బట్టి ఆ ఒత్తిడి మనిషికి